ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ ఉగాది. ధ్రువన్ నువ్వు హాయ్ హ్యాపీ ఉగాది. హ్యాపీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది అందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో ఉగాది ఎలా జరిగింది, ఆ షడ్రుచుల పచ్చడిని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూసేయండి. ఇంకా కొత్త చిగురులు, వేప పూతలతో ప్రకృతి ఎంత అందంగా ఉందో కదా. మరి ఆలస్యం చేయకుండా మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగే లేచి పని అంతా కూడా స్టార్ట్ చేసుకున్నానండి. ఎందుకంటే మొత్తం నేను ఒక్కదాన్నే చేసుకున్నా. మా వారికి అయితే డ్యూటీ ఉంది, సెలవు దొరకలేదు కాబట్టి ఇంకా పని అంతా నేను ఒక్కదాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఇంక ఇంట్లో పూజకి అన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా పచ్చడి కోసం అంటే ప్రసాదం చేయడం కోసమని ఇదిగోండి స్వయంగా వేప చెట్టు నుండి వేప పువ్వుని తెంపుకొని తీసుకుంటున్నాను అనమాట. ఇంకా వేప పువ్వు తీసుకున్నాక అటువైపు అయితే పువ్వులు ఉన్నాయన్నమాట, మందారం పువ్వులు ఇంకా మామిడి ఆకులు అయితే కూడా తీసుకుని తోరణాలు అవి కట్టుకుందా అని ఇదిగోండి తీసుకున్నాను. వదండి ఇంకా నెక్స్ట్ ఏంటో చూద్దాము. నేనైతే మా ఇంటి ముందు ముగ్గేశాను. చూసి మాత్రం భయపడకండి, ఏదో క్షుద్ర పూజ చేసినట్లు ఉంది కదా. పావురాలు పాడు చేస్తాయండి, అందుకే పెద్ద ఇంట్రెస్ట్ లేదు వేయడానికి. ఇప్పుడు ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన జీవితంలో ఉండే కష్టసుఖాలకు ప్రతీకగా 6 రుచులతో ఈ పచ్చడిని చేసుకుంటాం కదా. ముందుగా పులుపు కోసం అయితే చింతపండు పులుసు, ఇది మన జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవడానికి సంకేతం. తర్వాత తీపి బెల్లం వేస్తున్నాను, మన జీవితంలో వచ్చే ఆనందాలకు సుఖాలకు గుర్తు. తర్వాత వగరు కోసం అయితే పచ్చిమామిడి ముక్కలు, ఈ వగరు జీవితంలో కొత్త అనుభవాలని సూచిస్తుంది. తర్వాత కారంకి పచ్చిమిర్చి వేస్తున్నా, ఇది మనకి ఎదురయ్యే కోపతాపాలని సహనాన్ని సూచిస్తుంది. తర్వాత చేదుకైతే వేప పువ్వు, జీవితంలో చేదు నిజాలని కూడా మనం ధైర్యంగా స్వీకరించాలని ఈ చేదు రుచి అయితే మనకు గుర్తు చేస్తుంది. తర్వాత రుచి కోసం అయితే ఉప్పు వేస్తున్నా, అవసరమైనంత ఉప్పు, ఇది మన జీవితంలో ఉండాల్సిన ఉత్సాహానికి ప్రతీక అనమాట. ఇలా 6 రుచుల్ని కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి అందరం కలిసి ప్రసాదాన్ని అయితే తీసుకున్నాము. ఈ షడ్రుచుల పచ్చడిలాగే మన జీవితం కూడా అన్ని రకాల అనుభూతులతో నిండి ఉండాలని కోరుకుందాము దేవుడిని అయితే. ఉగాది పచ్చడి తయారీ అయిపోయాక పండగ అనగానే మనందరికీ గుర్తొచ్చే మరో ముఖ్యమైన వంటకం ఏంటంటారు? పులిహోర ఇంకా పరమాన్నం. అవైతే సింపుల్గా ఈజీగా కూడా అయిపోతాయి కాబట్టి చక్కగా వండేసాను. చూడండి, చూడగానే నోరు ఊరిపోతుంది కదా. ఇంక ఇవి కూడా దేవుడికి సమర్పించేసి దండం పెట్టుకున్నా అనమాట. అయితే పండగ పూట అనుకోకుండా ఒక అద్భుతం జరిగింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం అంతా కూడా మేఘావృతమై పెద్ద గాలి వాన మొదలైందండి. ప్రకృతి అంతా చల్లబడి ఆ వాన చినుకులు పడుతుంటే మనసుకి ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇలా కొత్త సంవత్సరం మొదట్లోనే ఇలా వాన కురవడం చాలా మంచిగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే జనవరి 1 అప్పుడు కూడా సేమ్ ఇలాగే వర్షం పడిందండి. ఆ గాలికి చెట్లు ఊగుతుంటే వర్షం పడుతుంటే మా క్వార్టర్స్ ఎంత అందంగా ఉందో మీరే చూడండి. చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇలా వాన కురవడం అయితే. ఇంకా వర్షం తగ్గాక సాయంత్రం కొంచెం అలా తయారయ్యి గుడికైతే వెళ్ళామండి. ఇంకా ద్వారకాధీష్కి అయితే వెళ్ళి దేవుని దర్శించుకొని వచ్చాము. మనకి ఈ పండుగతో పాటు నార్త్ ఇండియన్స్కి అయితే ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి, శ్రీరామనవమి వరకు. ఇంకా గుడిలో అయితే కొంచెం రష్ ఉందన్నమాట. అయినా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా హ్యాపీ బర్త్డే విన్నారా మా అమ్మాయి ఏం చెప్తుందో? వాళ్ళ నాన్ననైతే విష్ చేస్తుంది. ఉగాది మరుసటి రోజు అంటే March 20న మా వారి బర్త్డే అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈవినింగ్ వచ్చాక ఇలా తయారయ్యి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. బట్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి అయితే వచ్చాము. మేము వచ్చేసరికి అయితే హారతి అవుతుంది. మీరు కూడా చూసేయండి, దేవుడి ఆశీర్వాదాలు అయితే తీసుకోండి. చూడండి, జనాల్లో నాకు కనిపించట్లేదని స్తంభం పట్టుకొని ఎక్కిపోయి నుంచిపోయి మరి వీడియో తీసేస్తున్నాను మీకోసం అయితే. జై జై స్వామి, జై 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 జై. ఆ హారతి వింటుంటే మా వాడికైతే వైబ్ వచ్చేస్తుందండి. చూసారు కదా ఎలా డాన్స్ చేస్తున్నాడు.
ఇంకా అటు నుంచి అటే అయితే ద్వారకాధీశ్ మందిర్కి కూడా వెళ్ళాము. చూసారా లైట్లతో దగదగలాడిపోతుంది కదా. కాకపోతే దర్శనం అయితే అవ్వలేదు, ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా రష్ కూడా మామూలుగా లేదు, ఎందుకంటే వీకెండ్ కదా, ఫ్రైడే నైట్ నుంచి సండే నైట్ వరకు మామూలుగా ఉండదన్నమాట రష్. ఇంకా నెక్స్ట్ అయితే కేక్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయాము. మా చిన్ని ఫ్యామిలీ మా నలుగురం కలిసి ఇలా కేక్ కటింగ్ అయితే చేసుకుంటున్నాము. చూడండి మా వాడు ఉత్సాహం చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకో చాలా హుషారుగా ఉన్నాడు వాళ్ళ నాన్న బర్త్డే అనేసి. క్యాండిల్ ఇలా వెలిగించారో లేదో ఆయన ఊదక మునిపే ఇద్దరు కలిపి ఊదిశారనమాట. చూడండి అటిల్ అక్క వైపు వాడైతే చాలా పెద్దోడు అయిపోయాడండి. ఇంకా వాడు సెకండ్ బర్త్డేకి వాడే కేక్ కట్ చేసేస్తాడు కావాలా. ఇంకా వాళ్ళ నాన్నని కూడా పట్టుకొని ఇట్లేదు, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా ఎంత తొందరగా పెద్దోడు అయిపోయాడంటే అప్పుడే 2 years అయిపోయా అనిపిస్తుంది మా వాడిని చూస్తుంటే. చూడండి కేక్ ఎలా చేత్తో పట్టుకొని మరి లాగి మరి పెట్టించేసుకుంటున్నాడు. మొన్ననే తగ్గాయి మోషన్స్ వామిటింగ్స్ అన్నీ కూడా. ఇంకా మళ్ళీ ఈ కేక్ తింటే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే కొంచెం దూరంగానే ఉంచాము పిల్లలకైతే. కానీ ఎక్కడ వింటారండి నా మాట. ఇదిగోండి చూడండి ఎలా లాగిస్తున్నాడో. ఇంకా మా వారికి అయితే బర్త్డే గిఫ్ట్గా నేనైతే నా టాలెంట్ అంతా ఉపయోగించి ఒక ఆర్ట్ అయితే గీసానండి. వీడియో లాస్ట్లో అయితే ఆర్ట్ పెట్టాను అనమాట. చూడండి ఇంక ఈ విధంగా అయితే మా ఉగాది ఇంకా నెక్స్ట్ డేనే మా ఆయన బర్త్డే బాగానే జరిగిందండి. మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు కూడా ఉండాలి. ఇదిగోండి నేను వేసిన ఆర్ట్ అయితే ఇదే. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి అయితే వేశాను. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.